పొల్యూషన్ యాక్ట్ అనేది ఉన్నది 1981లో. ఈ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ లోకి 1987లో దేని ఇంక్లూడ్ చేశారు అంటే సౌండ్ పొల్యూషన్ ని ఇంక్లూడ్ చేశారు. సౌండ్ పొల్యూషన్ యాక్ట్ ని ఇంక్లూడ్ చేశారు. ఎప్పుడు అంటే 1987లో దేంట్లోకి ఇంక్లూడ్ చేశారంటే ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ లోకి ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ మనకు శబ్ద కాలుష్యం, మామూలుగా శబ్దాన్ని కొలిచేటువంటి ప్రమాణాన్ని మనం ఏం తీస్తామంటే డెసిబల్స్ అంటాం. ఓకేనా, ఇవి డెసిబల్స్ అంటాం మనం. ఇది శబ్దాన్ని కొలిచేటువంటి ప్రమాణాలే డెసిబల్స్ గా మనం పిలుస్తుంటాం. ఇక్కడ కనిష్టంగా అంటే మన చెవి వినదగినటువంటి డెసిబల్స్ ఎంత అంటే 0 to 180 డెసిబల్స్ అంటాము. 0 to 180 డెసిబల్స్ అంటాము. ఇవి చెవి వినదగినటువంటి శబ్ద తీవ్రత అంటాం మనం, 0 to 180 డెసిబల్స్. నెక్స్ట్ వన్ కనిష్ట ప్రేరణ హద్దు. కనిష్ట ప్రేరణ హద్దు ఎంత ఉంటుంది అంటే కనిష్ట ప్రేరణ హద్దు వచ్చేసి 0 డెసిబల్స్ ఉంటుంది. ఇది కనిష్ట ప్రేరణ హద్దు, 0 డెసిబల్స్ గా ఉంటుంది కనిష్ట ప్రేరణ హద్దు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే ఎంత కనిష్టమైనటువంటి ప్రేరణ హద్దు చెవి నొప్పిని కలిగిస్తుందంటే 120 డెసిబల్స్. డెసిబల్స్ ఎంతంటే 120 డెసిబల్స్. 120 డెసిబల్స్ శబ్దాన్ని మనం విన్నప్పుడు మనకు ఏం కలుగుతుందంటే చెవి నొప్పి అనేది కలుగుతుంది. ఇప్పుడు మనకు శబ్ద కాలుష్యం అంటే ఏంటంటే 120 డెసిబల్స్ కన్నా ఎక్కువగా ఉండే శబ్ద ప్రమాణాన్ని శబ్ద కాలుష్యం. అందుకే 120 డెసిబల్స్ కన్నా ఎక్కువగా ఉండేటువంటి శబ్ద ప్రమాణాన్ని మనము శబ్ద కాలుష్యంగా మనం పరిగణిస్తాం. ఇప్పుడు ఈ శబ్ద కాలుష్యంలో చూడగా శబ్ద కాలుష్యం వచ్చేసి 120